హాయ్ ఫ్రెండ్స్. కార్తీక మాసం ఇంకొక వారంలో అయితే వెళ్ళిపోతూ ఉంది. కార్తీక మాసంలో మనం చేపల పులుసు తినలేదు అని బాధపడుతున్నారా? ఈ విధంగా అయితే చేసేయండి. చేపల పులుసు టేస్ట్ అనేది సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. చేపల పులుసుకి మించి వస్తుందండి. ఒకసారి అయితే నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగొస్తుంది. ఒక అరటికాయని తీసుకోండి, ఒక బౌల్ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని ఉప్పు పసుపు తీసుకోండి. అలాగే అరటికాయకి లైట్గా అనేది పీల్ అవుట్ అనేది చేసుకోండి. ఎక్కువ అనేది పీల్ చేయొద్దు. కొద్దిగా అనేది గ్రీన్నెస్ అనేది ఉంటే మనకు ఉడికినప్పుడు మెత్తగా కాకోకుండా కొద్దిగా స్టిఫ్నెస్గా ఉంటుంది. అలాగే సైడ్గా ముక్కలు అనేది కట్ చేయండి. అంటే నేరుగా రౌండ్స్గా కాకుండా కొద్దిగా క్రాస్గా లావుగా కట్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే చేపలాగా పీసెస్ అనేది చేప స్టైల్లో అనేది వస్తాయన్నమాట. టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇది వెజిటేబుల్ లాగే ఉంటుంది, కానీ కర్రీ వచ్చి చేపల పులుసు టేస్ట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికి మనకు మసాలా ఇంగ్రీడియంట్ వచ్చి ఒక పాన్ పెట్టుకోండి. 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వచ్చి ఆవాలు, ఒక 1/4 స్పూన్ వచ్చి మెంతులు వేసుకోండి. ఈ 4 ఐటమ్స్ని నీట్గా దోరగా అనేది వేయించి పక్కకు పెట్టేసుకునేసేయండి. ఇవి జాగ్రత్తగా వేయించుకోండి. దోరగా వేగాలి, ఎక్కువ వేగితే మాడిపోతాయి. నాకు వేగిపోయేసాయి, నేను బౌల్లో కూడా తీసేస్తున్నాను. చూడండి, అదే పాన్ పెట్టుకోండి. అదే పాన్లోకి ఇప్పుడు మనం పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూస్తాం. పులుసుకు అనేది నేను 1 గంట అనేది ఆయిల్ తీసుకున్నానండి. ఫుల్ 1 గంట పడుతుంది. 1 గంట అంటే అది కరెక్ట్గా 4 స్పూన్స్ ఉంటుందండి, అంతేను. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే మెంతులు, ఈ 4 ఐటమ్స్ పోపుకు అనేది వేసుకోండి. ఇవి వేగేటప్పటికి మనం సన్నగా తరిగిన ఒక ఆనియన్, మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకోండి. అలాగే ఒక పెద్ద టమోటా ఒకటి తీసుకోండి, కట్ చేసి పెట్టుకునేసేయండి. చూడండి, పోపు వేగిపోయేసింది. నేనైతే ఆనియన్ అనేది వేసేసాను. ఆనియన్ అనేది దూరగా అనేది వేగాలండి. ఇవి వేగేటప్పుడే మనం కరివేపాకు, అలాగే ఆనియన్ మనం తొందరగా వేగాలి అంటే ఎర్రగడ్డ, ఉప్పు పసుపు అనేది వేసామంటే తొందరగా అనేది వేగిపోతుంది అనమాట. దానికని నేను అనేది ఇప్పుడు ఉప్పు, మనకు కూరకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత అనేది ఉప్పు వేసేసుకునేసేయండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసేయండి. ఇవి వేయడం వల్ల మనకు ఎర్రగడ్డ అనేది తొందరగా మగ్గుతుందండి. ఎర్రగడ్డ అనేది మనకు బ్రౌన్ కలర్లోకి అనేది రావాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీడియం సైజ్ టమోటా కూడా వేసుకునేసి దాన్ని మెత్తగా మగ్గనియాలండి. మూత పెట్టుకునేసి మగ్గనిచ్చామంటే కొద్దిగా మెత్తగా అనేది మనకు మగ్గుతుంది, అంటే గుజ్జు అనేది వస్తుందండి. మూత పెట్టేసుకునేసి మగ్గనిద్దాం. చూడండి, మూత తీసుకొని చూసుకుందాం ఎలా మగ్గిందో. చూడండి ఎంత నీట్గా మనకు ఆయిల్ ఫామ్ అనేది పైకి వస్తూ మనకు నీట్గా అనేది టమోటా అనేది మగ్గిపోయేసింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది, దీంట్లోకి మనకి ఎంతైతే కారం కావాలో, అంటే మనం తీసుకున్న చింతపండు పులుసుకి కర్రీకి ఎంతైతే కారం పడుతుందో అంతైతే తీసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ నిండుకి అనేది వేస్తున్నాను, ఎందుకంటే పులుసు కాబట్టి 1 స్పూన్ నిండుగా అనేది వేస్తున్నాను. నాది స్పూన్ వచ్చి ఐస్ క్రీమ్ స్పూన్ అండి, చిన్న స్పూన్ అనమాట. దానికని మితంగా వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మనకు కారం కూడా ఇప్పుడు నీట్గా వేగాలండి. కారం కూడా నీట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, ఆ ముక్కలు అనేది చూడండి, ఆ అరటికాయ ముక్కలు అనేది నీట్గా వాటర్ లేకోకుండా నీట్గా ఒక్కొక్కటి అనేది మసాలా పైకి అనేది వేయండి. అంటే ఆ మసాలాతో పాటు కొద్దిగా అనేది వాడనియండి. వాడిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఆ అరటికాయ ముక్కలు అనేది సైడ్లలో అనేది ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోండి. అరటికాయ ముక్కలకి సైడ్లలో ఒక చిన్న హోల్ పెట్టుకున్నామంటే మనకు చేప షేప్ అనేది వస్తుందన్నమాట. దానికని నేను అరటికాయకి అనేది కొసల్లో చిన్న హోల్స్ అనేది పెట్టాను. ఆ క్లిప్ అనేది మీకు చూపించడం మర్చిపోయాను. అది కూడా ఆ చుక్కలు అనేది హోల్స్ అనమాట. మనం అరటికాయకి అనేది నేను చిన్న హోల్స్ అనేది పెట్టాను అనమాట. అవన్నమాట అవి. ఇప్పుడు మనకు ఒక సైడ్ వాడిన తర్వాత ఇంకొక సైడ్ అనేది మగ్గనిద్దాం. మూత పెట్టుకుని మగ్గనిచ్చామంటే మీడియం మంట పైన మసాలాతో కొద్దిగా అనేది అరటికాయ అనేది మగ్గుతుందండి. రెండో సైడ్ కూడా మనం మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, మనకు 2 సైడ్లు అనేది అరటికాయ మగ్గింది. అరటికాయ అనేది దయచేసి కొద్దిగా లావుగా అనేది కట్ చేసుకోండి. అప్పుడే మీకు అరటికాయ అనేది కటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సన్నగా కట్ చేశారంటే నలిగిపోతుంది అనమాట. ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసుకోండి. దాన్ని గట్టిగా అనేది
పిండుకునేసి ఆ గుజ్జును అనేది వేసుకోండి. నాకైతే పులుసు కొద్దిగా చిక్కగా ఉందండి. కొద్దిగా ఆ పిప్పులను కొద్దిగా వాటర్ పోసుకొనేసి మళ్ళీ అవి కానీ పోస్తున్నాను. చూడండి, మనకు పులుసు అనేది మీడియంగా అనేది ఇలా రావాలన్నమాట. మరి ఎక్కువ చిక్కగా ఉండకూడదు, మరి అలా అని మరి పలచగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అనేది ఒకసారి సర్చ్ చేసుకోండి. ఏదైనా తక్కువైతే మనం ఇప్పుడు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించింది, కొద్దిగా అనేది ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా పొడి అనేది వేసేసుకుందామండి. నేను వేయించి పెట్టుకున్న మసాలా పొడి 2 సార్లకు అనేది వస్తుందండి. జాగ్రత్తగా సగం మసాలా అనేది వేసుకోండి, ఎందుకంటే మిక్సీలో మెదగదు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. దానిగా నేను చిన్న రోట్లో అనేది దంచేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు అనేది ఉడకనిద్దాం. అంటే మనకు అరటికాయ ముక్క ఉడకాలి కదా, దానికన్నమాట. చూడండి, మనకు అరటికాయ ముక్క ఉడికిపోయేసింది. ఎంతో సూపర్ టేస్టీగా మనకు ముక్క ఎక్కడ చెదరకోకుండా అరటికాయ ముక్క చాలా టేస్టీగా మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోయేసింది. అరటికాయ చేపల పులుసు మనకు ఈ నెలలో చేపల పులుసు తినలేదు అనే ఇది లేకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి.